ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి 50 కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంట్లో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ కాదు. ఇది మామూలు దినచర్య అయిపోయింది. కొంతమంది ఎలక్షన్ల కోసమే కాచు కూర్చుంటున్నారు. ఎవడెవడెంత డబ్బిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఆయన 2000 ఇస్తున్నాడు, మీరు 2500 అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అట్లా ఇచ్చి ఆయన అట్లా ఇస్తే ఎట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అంటే ఈ ఎంత అవుతుందే 175 into 50 హౌమచ్ ఇట్లా 87 లెక్కాచారం వచ్చినా ఏమన్నా లేదా 175 into 50 పట్టవయా 8,750 కోట్లు. అది కూడా తప్పే. 10,000 కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కలిసి నాట్ లెస్ దాన్ 10,000 crores ఖర్చు పెట్టారు. ఈ 10,000 crores ఎవరిది? కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు. ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలన్నా ఎవరో ఒకరు నడుము బిగించాలి. ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. నేను సమితి ప్రెసిడెంట్ గారిని నిలబడినప్పుడు 1,00,000 రూపాయలతో నేను సమితి ప్రెసిడెంట్ గెలిచాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 7 లక్షలు ఎంత అయింది. సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 25. ఆటి నుంచి పెంచుకుంటూ వస్తే ఇవాళ 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా అట్లా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది రాజకీయ నాయకులపైన ఉంది, విద్యావంతులపైన ఉంది, మేధావులపైన ఉంది, ప్రజలందరిపైన ఉంది. ఇది ఏ ఒక్కరినా కాదు. చంద్రబాబు నాయుడు గారు 120 స్కీములు పెట్టాడు. ఏమైంది ఆయన పరిస్థితి? 120 స్కీములు పెట్టాడు, దాన ధర్మం చేశాడు. అన్నీ కష్టపడి నానా అవస్థలు పడి 120 కోట్లు పెడితే ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశారా అని నేను అడుగుతున్నాను. నదుల అనుసంధానం చేశాడు, రైతు బాగుపడాలని సచ్చి సున్నమయ్యాడు. అప్పు చేశాడు, సప్పు చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, అన్నీ పట్టుకొని చేస్తే ఒక్కడైనా ఆయన అభినందించాడా? నువ్వు ఎంత డబ్బు ఇస్తావు చెప్పు అని అడిగారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడిని కానీ వీడిని కానీ ఎవడు అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళు లేడు. ఎందుకు చెయ్యాలి? ఏం అవసరం ఉంది? సంక్షేమ కార్యక్రమాలు కూడు బట్ట పెట్టాయా? నేను నిజంగా చెప్తున్నా, మా తెలుగుదేశాన్ని బ్రతికించేది కేవలం పశువు కుంకుమ, ముసలి వాళ్ళ పెన్షన్. ఈ 2 లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియదు. అది కూడా ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు కలగల్లా. అతను అదృష్టవంతుడు కాబట్టి ఎలక్షన్లు 11వ తారీఖు జరిగాయి. ఎప్పుడో 2 మాసాల క్రితం 3 మాసాల క్రితం 10,000 రూపాయలు పశువు కుంకుమకి ఇచ్చాడు. 4,000 5,000 రూపాయలు రైతు దీనికి ఇచ్చాడు 9వ తారీఖు. అదే ఒక నెల ఆలస్యమైతే ముందైనా ఆలస్యమైనా ప్రజలు మర్చిపోయి ఉండేటువంటి మా గతి అధోగతి అయ్యేటువంటిది. అవి హాట్ ఇవాళ ఎట్లా ఉందంటే 2 గంటల క్రితం భోజనం చేసి ఇంట్లో వంట పెడితే ఎవడు తినేదానికి లేడు. హాట్ పొగలు పోవాలి అట్లా ఉంది పరిస్థితి. అది కూడా 3-4 రోజులు కాబట్టి గుర్తుంచుకున్నారు. వాట్ ఐఎమ్ టెల్లింగ్ హాట్ అంటున్నా. ఒక 15 రోజులు అయితే ఇది కూడా గోవిందనేది. వినమయ్యా, నోట్లో కాదు, మేమే అరిగించి పోయాల రేపటి నుంచి. కాబట్టి నేను మేధావులందరినీ కలుస్తున్నా, దీన్ని తగ్గించాలి. ఇది తెలుగుదేశం పార్టీ, దేవుడు పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, వైఎస్ఆర్, ఆయన పేరు సినిమా అయిన పార్టీ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పార్టీ. తగ్గించాలని నా ప్రయత్నం. మాకు కాదు, మా నాయనకు, మా తాతకు, అందరికి అంత ఖర్చు.
50 కోట్లు నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది అవసరం లేదు నీకు. నా కాన్స్టిట్యున్సీలో నాట్ లెస్ దాన్ 50 crores. అది ఆయన ఖర్చు పెట్టాడు, నేను ఖర్చు పెట్టాను, నువ్వు ఖర్చు పెట్టావు. అంటే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇరికించాలని ఉద్దేశం. ఏమి తెలివయ్యా నీ తెలివి. అందరూ కలిసి 50 కోట్ల పైన తప్ప 50 కోట్లకు తక్కువ ఏ కాన్స్టిట్యున్సీ కాదా. ఒక కాన్స్టిట్యున్సీలో మా రాయలసీమలో తినడానికి సరిగ్గా తిండి లేదు నా కొడుకులు మమ్మల్ని 5,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఒక కాన్స్టిట్యున్సీ 5,000 రూపాయలు. ఇది ఎక్కడికి? నెక్స్ట్ ఎలక్షన్లకు ఇప్పుడు 2,000 రూపాయలు. ఇది మినిమం రైట్ ఫ్రమ్ అనంతపూర్ టు శ్రీకాకుళం 2,000 రూపాయలు. రేపు ఎలక్షన్లో బహుశా ఒక ఆయన చెప్తున్నాడు, ఇదేం నిలిచేది కాదు, సెటిల్ కౌంట్ పంట మళ్ళీ పడిపోతుంది, ఇది ఆట్కాట్కి వస్తుంది మిక్సడ్ గవర్నమెంట్ అంటారు. అప్పుడు 5,000 రూపాయలు లేకపోతే యాదాకోటి కోటేస్తాడు. ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, నువ్వు ఎంత ఇస్తావు? ఆయన 2,000 అంటున్నాడు, నువ్వు 2,500 ఇయ్యి. ఇది పరిస్థితి. ఇది రైట్ ఆఫ్ కూలీ నాలి చేసుకోవాలని దగ్గర ప్రధానమంత్రి వరకు తెలిసినటువంటి సత్యాన్ని దీన్ని సంస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ తెలుగుదేశం మీటింగ్ రా. ఐఎమ్ నాట్ ఎ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఐఎమ్ ఎ రిటైర్డ్ పాలిటీషియన్. జస్ట్ టు సీ జస్టిస్ చలమేశ్వర్ గారి దగ్గర నిన్న రాత్రి డిస్కస్ చేశారు. టుడే హీ హాస్ గాన్ టు కువైట్ ఆర్ సమ్వేర్ ఎల్స్. హీ విల్ రిటర్న్ ఆన్ 3rd. I want to take the eminent people of Andhra Pradesh. వాళ్ళ ఆధ్వర్యం కింద రాజకీయాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు. జయప్రకాష్ నారాయణ, జేడీ లక్ష్మణ, ఇంకా జడ్జెస్ ఉన్నారు, IAS IPS వాళ్ళందరి సహకారం తీసుకొని దిస్ 5 years I want to do this one. ఇది ప్రజల్లోకి తీసుకోవాలి. నేను అనుకుంటున్నా ప్రజలు 100కి 100 రూపాయలు అప్రిషియేట్ చేస్తారు. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాల్సింది. శేషన్ రాకముందు గోడల మీద రైటింగ్ కోసం తలలు బద్దలు కొట్టుకున్నాం, బంటింగ్స్ కోసం బద్దలు కట్టుకున్నాం, జెండాల కోసం. ఇవాళ ఏమీ లేవే. ప్రజలు ఓట్లు వేయడం లేదా? మా నాయన నిలబడినప్పుడు 2 మాసాలు ఎలక్షన్ క్యాంపెయిన్. ఇవాళ 14 రోజులు. ఎందుకు 14 రోజులు? 20 సంవత్సరాలుగా 14 రోజులు పెట్టారు. ఎందుకు పెట్టాలా? ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ దేర్, print media is there, very popular. If not in north, in south, these two are very popular. We will appeal through the media. మాకు ఓటు వేయండి అని అడుగుదాం, మేము ఇది చేసామని అడుగుతాం. తప్పకుండా ప్రజలు అప్రిషియేట్ చేస్తారని నాకు నమ్మకం, విశ్వాసం. ఇప్పటి వరకు ఎవడా పెట్టి నా కొడుకు ఈ దేశంలో 120 సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ అటు ఇటు అని మాటలు వినపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ లాభాలే. ఈ పరిస్థితి సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి మొదలై ఇవాళ పరాకాష్ట. అందరూ ఇప్పుడు కరప్షన్ వాట్ ఎవర్ ఇట్ మే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నేను కరప్ట్ అనుకున్నాను, ఒక మామూలు వ్యక్తిగా కరప్ట్ అనుకుందాం. నేను నా కొడుకు కూతురు నా సంసారం కోసం 1 కోటి రూపాయలు సంపాదించాను. కాకపోతే 2 కోట్లు చాలా అత్యాసపడితే 2 కోట్లు సంపాదించాను. కానీ ఇవాళ గవర్నమెంట్ అట్లా లేదు కదా. ఎందుకు? వాళ్ళ పిల్ల పాపలకు కాదు ఆ కరప్షన్. 2,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు ఒక్కొక్క గవర్నమెంట్లో కరప్షన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? నెక్స్ట్ ఎలక్షన్ల కోసం జరుగుతుంది. వాళ్ళ పిల్ల పాపల కోసం అయితే 2, 3, 4, 5 పెట్టుకొని సాధించుకుంటారు. ఈ దుర్మార్గాన్ని మీరందరూ సపోర్ట్ చేయాలి. 3వ తారీఖున ఆయన వస్తాడు, ఎవరు? జస్టిస్ చలమేశ్వరరావు. ఆయన వచ్చిన తర్వాత కూర్చొని ఇంకా కొంతమందిని జడ్జెస్, ఎమినెంట్ పీపుల్ ఇన్ ది సొసైటీ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పాలిటీషియన్స్ అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పాలిటిక్స్. ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల కరప్షన్ తగ్గుతుంది, మంచివాడికి ఓట్లు పడతాయి, ప్రజల్లో కలిసి మెలిసిన వాడికి ఓట్లు పడతాయి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వాడికి ఓటు పడుతుంది.
Postal ballot. Some of my friends, they have purchased at the rate of 2,000 rupees and 2,500. What is this? ఎవడోడు అడగాల్సిన సమయం ఆసన్నమైంది. ఐఎమ్ రెడీ టు క్యాచ్ ది బెల్. This I want to do it right from 3rd onwards. We will meet and we will do it. The next month, somewhere else in the next month, I will gather all the people at Hyderabad and I will start this. పేరు లేదు, వంకాయ లేదు. ఎలక్షన్లే సంస్కరణ అంతే. చేసి లేదు, పాసి లేదు. నేను మెయిన్ కాదు. నా పేరు ఎంతమంది తెలుసు, నా చెప్తే ఎంతమంది వింటారు. ఎమినెంట్ పీపుల్ ఆఫ్ అవర్ స్టేట్. సార్ గతంలో ఇలాంటి ఎమినెంట్ పీపుల్ చాలా పెట్టారు, వేదికలు పెట్టారు ఎన్నికల్లో. అది వేరే, ఇది వేరే. అది వేరే, ఇది వేరే. 100% ఐ విల్ సక్సీడ్. ఐ విల్. సార్ ఏంటి ఫలితాల మీద మీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఎన్ని వస్తాయి సార్? ఎందుకు అంత నమ్మకం? అని ఊపుకొని తిన్నారు కాబట్టి. అని ఊపుకొని 5వ తారీఖులో అని ఊపుకున్నారు. ఇంకా వేడి చల్లాకనే 11వ తారీఖు. నువ్వురేమి చెప్పిన నా అభిప్రాయం అది. 9వ తారీఖు ఎందుకయ్యా ఎన్ని వస్తాయి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు. 9వ తారీఖు అని. అదే ఒక 4 రోజుల ముందు అయితే గోవింద, ఒక 4 రోజులు వెనకైనా గోవింద. నా అభిప్రాయం నాది, నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో. నేను వద్దటినా. ఇది వివాదాలకు దారి తీసేది వద్దు. నేను ఏ పార్టీని కొమ్ము కాయడం లేదు. ఇది ప్రజల కోసం, రాష్ట్రం కోసం. డబ్బులు వృధా అవుతున్నాయి. 120 కార్యక్రమాలు నేను ఛాలెంజ్ చేశా. ఎవడని చెప్పేటట్టుగా చెప్పి 120 చెప్పేటట్టుగా ఈ డబ్బు నేను ప్రైజ్ ఇస్తాను అని చెప్పా. నోబడీ ఈస్ డేర్ ఇనఫ్. నోబడీ కాంట్ సే చంద్రబాబు నాయుడు ఎన్ని సంక్షేమాలు. నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు ఉండి అడక్కనే ఓటేయాల చంద్రబాబు నాయుడుకు. వేయలేదు కదా. చచ్చిస్తున్నమైన రాత్రి 1 గంట 2 గంటల వరకు తిరిగి అల్లాడి. రైట్, థ్యాంక్ యూ, బాయ్.